15 ఇంచెస్ టీవీ 20,000 వస్తారు సత్యం. సో వస్తువుల హ్యాపీనెస్ రానే రాదు. మినిమల్ లివింగ్, నీకు మినిమల్ లివింగ్లో అడ్వాంటేజ్ ఏం తెలుసా, నీకు ఏది అవసరమో తెలుస్తాయి. 20 షర్ట్లు కూడా అయ్యాయి, ఇంకా ఎందుకు 60 ఏళ్ళు వచ్చింది అయ్యాయి, ఇంకా షాపింగ్ పోవన్నా చచ్చిపోతే రెడీగా ఉండవు, దాని రెడీగా షాపింగ్ ఎందుకు? నువ్వు చచ్చిపోయినగా నీ సీఎంలో నీ గుడ్డలు మాత్రం సస్తా ఉన్నాడు ఇంట్లో. ఎవరైనా లేటెస్ట్గా ఏమో ఉంటాయి, ఇవన్నీ మార్చారు, ఎవరు కొనుక్కుంటాడు? ఎవరికి కావాలన్న ద్వేష వచ్చేస్తాను. అవునండి, ఆ కొనేది తగ్గించమంటారా? మీరు సూపర్ ఉంటారా? కొనేది తగ్గించి ఆ డబ్బులనే మంచిగా ఆర్గానిక్ మామిడి పళ్ళు, సీతాఫలకాయలు, మంచిగా ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ బెల్లము, చెనికి గాలి నూనె ఇచ్చిన నూనె 100 రకాలు కొనండి. ఇంకా డబ్బులు ఎక్కుంటే మీ ఫ్రెండ్ ఉన్న ఫీజు కట్టండి. ఇంట్లో చెప్పకూడదు, ఇంట్లో చెప్పాలా? చెప్పద్దు. మళ్ళా అదే గొప్పగా దేవుడు. సో డోపమైన్ అంటే వస్తువుతో వచ్చేది షార్ట్ టర్మ్, అది నడవదు. ఇంకోటి ఎండార్ఫిన్స్, బాగా షర్ట్ ఆడే వాళ్ళు, ఎగ్జామ్ రన్నింగ్ చేసే వాళ్ళందరికీ బాగా యాక్టివ్ ఉంటారు. కొన్ని రోజులు చేయలేదు అనుకో, 10 రోజులు చేసుకుంటే మళ్ళీ డల్ అయిపోతారు. మళ్ళీ వాళ్ళు షర్ట్ ఆడితేనే కూడా వస్తారు. సో అవి షార్ట్ టర్మ్. ఇక మూడోది ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ ఎప్పుడు లవ్, యూనివర్సల్ లవ్. ఇప్పుడు మనందరి నా పిల్లలు అనుకుని చెప్తాను కాబట్టి నాకు ఆక్సిటోసిన్ వస్తాం. అది లాంగ్ యాక్టింగ్ హార్మోన్, ఇందులోనే పని చేస్తానంటుంది. అంటే యూనివర్సల్ లవ్ టువర్డ్స్ అనిమల్స్, టువర్డ్స్ ఎవ్రీథింగ్. ట్రీస్, మీరు వాకింగ్ చేయడం కూడా చీమ కాబట్టి తక్కువ పోవాలి. అంత లవ్ ఉండేటువంటి హ్యాపీగా ఉండేవాడు, ఎక్సైట్ కూడా చేయక్కర్లే. వాడు కుక్క పోతా ఉంటాడు, ఆవు నడుతూ ఉంటాడు, భార్య వస్తూ ఉంటుంది, ఇప్పుడు కుక్కనే వాడు నవ్వుకుంటా హ్యాపీగా ఉంటాడు, టెన్షన్ లేదు వాడికి. చెట్లు నాటేవాడు, నేచర్ దగ్గర ఉండేవాడు హ్యాపీగా ఉంటారు. ఇంకోటి సెరటోనిన్, దేశభక్తి. అది కసబ్ అయినా కావచ్చు, భగత్ సింగ్ అయినా కావచ్చు. వాళ్ళ దేశం కోసం వాళ్ళు కష్టపడి మీకు సంబంధం లేని కోసం మీరు చేస్తే వాళ్ళు కూడా లేకపోతే ఫ్లైట్ పోయి డబ్ల్యూటీ గుర్తించి చచ్చిపోతామని తెలిసి అంత ప్లాన్ చేసి ఎలా చేస్తాడు? అంత యాక్టివ్ ఉండి చేయాలా? చిన్న పని కూడా చేయాలనుకుంటాం మనం అందరూ. సో అట్లా దేశభక్తి మన సంబంధం లేని కోసం పనిచేస్తే అప్పుడు సెరటోనిన్, వాడు యాక్టివ్ ఉంటారు, హ్యాపీగా ఉంటాడు. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏమి లేదు చూసుకోండి. ఓ ముసలాన రోడ్డు దాకా ఉంది, చిన్నగా మోటార్ సైకిల్ ఆదేసి పోమని చెప్పాలి. అదేదో గజనీ సినిమాలో కదా లాస్ట్ నైట్ అంటారు కదా, లాస్ట్ సినిమా నాకు గుర్తుంది అది. అలా ఆమె పోమని చెప్పాలి. అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఆ సెరటోనిన్ వస్తుంది. అంటే నీకు టెన్షన్గా ఉండి, డల్గా ఉండి, డిప్రెషన్లో ఉండి 10 మంది ముసలాన్ని పట్టకండి, మనం దాటించండి అంటే రాదు. అది లవ్ ఉండాలి, దాటించిపోయినా పర్వాలే, ఆ కుక్క బాగుపడతా ఉంది, అది చూసి నువ్వు ఫీల్ అయితే కాదు. అరే ఇప్పుడు నాతో కలిసి తిరిగిన వాళ్ళలో చాలా మందికి రావు, కొంతమందికి వస్తాయి. మా ఇంట్లోనే మా పిల్లల్లో మా అమ్మాయి అంత కనెక్ట్ అయింది. ఆమె చెప్పి ఏది పట్టలేదు, ఆమె రిషిలో చదివింది. ఆమెకి ఇంటర్లో ఐసిఎస్సిలో 100 ఎకనామిక్స్ లేడీస్ రామ్ కాలేజీలో దొరికింది. పిల్లలు చదివినారు, పెద్ద పెద్ద రంగరాజన్ అందరూ. ఆమె అది పోకుండా ఫిలాసఫీ మీద అజీం రెడ్డి యూనివర్సిటీ చదివింది డిగ్రీ. మళ్ళీ లండన్ పోయి ఎకాలజీ, ప్రకృతి పండుగ పీజీ చేసింది. ఆమె రిషివేల్ స్కూల్లో 2 నెలలు పనిచేసింది ఫ్రీగా. ఇప్పుడు వచ్చి చెట్లు 500 చెట్లు నాటించింది లాస్ట్ మంత్లో. వారికి వర్షం నడకాలని 500 చెట్లు నాటించింది. అది అన్ని విప్పేసి ప్రతిరోజు మనుషులు పెట్టి ఆమె వరకు ఆమె పర్ఫెక్ట్ కనెక్షన్ వచ్చింది. 2 చెట్లు బాగా రాయి సీట్లు వచ్చినాయి, మధ్యలో పిచ్చి సీట్ వచ్చింది. అది తీయద్దామో బాగా వస్తాయి కదా అంటే అది ఎంత వస్తుంది అంత రాని, అది బాగా రాకూడదు నేను డిసైడ్ చేసుకుంటే అవే ఒక పండుగ తీయాలా అనేది. ఓ సరే సరే సరే, అట్లే ఎడ్యుకేట్ ఇవ్వాలి పిల్లలు. మీ పెద్దవాళ్ళకి, మీ టీచర్కి కూడా మీరు క్వశ్చన్ చెప్పేట్టుగా ఉండాలి. అంత మెచ్యూరిటీ వస్తే లైఫ్ హ్యాపీగా ఉంటుంది, మీ క్లారిటీ ఉంటుంది లైఫ్లో, కాంట్రవర్సీ ఉండదు. నేను మా అమ్మాయి ఇప్పుడు ఇంట్లో ఏదైనా చెప్పినారనుకో, ఓ అవునా సరే అంట. ఇప్పుడు ఏదో వర్క్షాప్ పెడతాను, మట్ బాత్ ఇది వద్దా అట్లా వాళ్ళే బాగా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఇంకా సంతోషం కదా. కానీ చాలా మందికి ఏమంటే మాటలో సూపర్ గురువులు అందరూ మేము చెప్పినట్లే అంటారు. మరి ద్రోణాచార్యుడు బాణాలు యుద్ధం ఆయనే చేయలేదు, అర్జునుడు ఎందుకు ఆయన చేశాడు? మీరందరూ మీ టీచర్ల కంటే గొప్పగా కావాలనే ఉద్దేశంతో టీచర్లు చెప్పాలి, మీరు డెవలప్ కావాలి. దానికి మీ చదివే బుక్కులు, మీకు జరిగే ఫ్రెండ్స్, మీరు ఆలోచించే విధానము అది ఇంపార్టెంట్. ఎప్పుడు డిస్కషన్ చదవడము